ఈ వీడియోలో నేను ఒక హోమ్ రెమెడీని తెలియజేయబోతున్నాను. అదేంటో కాదు, మోకాళ్ళ నొప్పులు లేదా కీళ్ళ నొప్పులకు సంబంధించిన రెమెడీ. ది బెస్ట్ రెమెడీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది మోకాళ్ళ నొప్పులు లేదా కీళ్ళ నొప్పులతో ఎక్కువ బాధపడుతున్నారు. మేము గత 4 సంవత్సరాలుగా ఈ కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నాము. కానీ ఎన్నో హాస్పిటల్ తిరిగాము. తర్వాత ఆయుర్వేదిక్ ట్రై చేసాము, హోమియో ట్రై చేసాము, హోమ్ రెమెడీస్ ట్రై చేసాము. బట్ ఎక్కడ మంచి రిజల్ట్ అయితే మాకు కనిపించలేదు. బట్ ఒక సలహా అయితే మాకు దొరికింది, ఒక బెస్ట్ హోమ్ రెమెడీ. అదేంటంటే మహాబీర విత్తనాలు. ఈ మహాబీర విత్తనాలు అనేది ఒక రకమైన తులసి గింజలు. ఈ మహాబీర విత్తనాలని మొదటిగా ఎక్కడైనా ఆయుర్వేదిక్ షాపులలో దొరుకుతాయి. చాలా తక్కువ కాస్టే దొరుకుతాయి. ఇవి నేను వీడియోలో చూపించినట్లు ఉంటాయి. వీటిని ఒక నైట్ అంతా, ఒక స్పూను నైట్ అంతా నానబెట్టి ఆ వాటర్తో పాటుగా మార్నింగ్ ఇవి తాగేయాలి. ఇవి తాగడానికి కానీ ఈజీగా ఉంటాయి. సబ్జా గింజల్లాగానే ఉంటాయి చూడడానికి కూడా. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లే ఉంటాయి. సేమ్ ఎక్కడైనా దొరుకుతాయి మీకు. చాలా బాగుంటుంది. అంటే టేస్ట్లెస్ ఉంటాయి, ఈజీగా తాగొచ్చు. ఈ మహాబీర విత్తనాలు మోకాళ్ళ మధ్యలో ఉండే గ్యాప్లను తగ్గించి కీళ్ళ రాపిడి లేకుండా చేయడం వల్ల మనకు మోకాళ్ళ నొప్పి అనేది తగ్గుతుంది. ఈ నానబెట్టిన బుడ్డ శనుగులు 5 లేదా 10, తర్వాత మహాబీర విత్తనాల నీళ్ళు, అవి మార్నింగ్ పరగడుపునే ఎంప్టీ స్టమక్తో తీసుకోవాలి. ఇలా 3 మంత్స్ చేసి చూడండి, మీకే బెటర్ రిజల్ట్ తెలుస్తుంది. మేము కూడా ట్రై చేసి మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మీకు తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా మీరు 3 మంత్స్ అన్న ట్రై చేయండి, ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ వస్తుంది.